ప్రస్తుత కాలంలో పదే పదే ఉప్పాడ తీర ప్రాంతం మునిగిపోతుంది, ఉప్పాడ తీర ప్రాంతం మునిగిపోతుందని మాట్లాడుతున్నారు. ఇదే ఉప్పాడ తీర ప్రాంతం గత 40 సంవత్సరాల నుంచి 120 ఎకరాలు సముద్రంలో కలిసిపోయింది. ఆ రోజంతా మీరందరూ కలిసి దున్నపోతుకు పాలు పిసుకుతున్నారా అని అడుగుతున్నా. ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి 18 నెలల్లో కేంద్రంతో మాట్లాడి 323 కోట్ల రూపాయలు తీసుకొస్తే అది 10 డేస్ లేట్ అవుతుందని చెప్పి ఇమ్మీడియట్లీ ఒక 60 లక్షల రూపాయలతో తాత్కాలిక రక్షణ గోడ అక్కడ నిర్మించడం జరిగింది. దాని వలన ఈరోజు ముంతా తుఫాను వల్ల ఏదైతే ఉప్పాడ గ్రామం ఉందో కొట్టుకోపోకుండా ఉంది. పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో ఆలోచించి ఇదంతా చేస్తుంటే మీరేమో పవన్ కళ్యాణ్ మీద అక్కసుతో ద్వేషంతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారా అని అడుగుతున్నా. మీకు నిజంగా ఉప్పాడ గ్రామం మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు, ఉప్పాడ ప్రజల మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ అక్కసుతో రాజకీయ కక్షతో పవన్ కళ్యాణ్ విమర్శించాలని చేస్తున్న విమర్శే. ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు.